ఒక రోజు వారెన్ బఫెట్ అలాగే తన ఫ్రెండ్ కార్లో వెళ్తుండగా తన ఫ్రెండ్ కార్లో నుండి బయటికి చూశాడు. షోరూమ్స్ అన్ని ఎక్కడికక్కడ క్లోజ్ చేసి ఉన్నాయి. వాటిని చూసి వారెన్ బఫెట్ తో తను ఇలా అన్నాడు, ఇప్పుడు మార్కెట్ అస్సలు బాలేదు, చాలా పడిపోయింది. ఇలాంటి ఎకానమీ నుండి మళ్ళీ మనం ఎలా బయటపడగలం, అసలు బయటపడగలమా అని అడుగుతాడు. దానికి వారెన్ బఫెట్ జిమ్ 1962లో బెస్ట్ సెల్లర్ క్యాండీ ఏంటి అని అడుగుతాడు. జిమ్ తెలీదు అంటాడు. స్నిక్కర్స్. పోనీ ఇప్పుడు బెస్ట్ సెల్లర్ క్యాండీ ఏంటో తెలుసా? జిమ్ మళ్ళీ తెలీదు అంటాడు. స్నిక్కర్స్. అంతే, వాళ్ళ మధ్య సైలెన్స్. ఆ డిస్కషన్ అక్కడితో అయిపోయింది. ఈ బుక్ కూడా అలాంటి విషయాల గురించే. యాక్చువల్ గా మనం ఎప్పటికప్పుడు కొత్తగా మారిపోతున్న ప్రపంచంతో మనం కూడా పరిగెత్తాలి, మనం కూడా అప్డేట్ అవ్వాలి అనుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు మారిపోతున్న వాటి వెనుక పరిగెట్టే కన్నా ఎప్పటికీ చేంజ్ కానీ కొన్ని విషయాలు ఉంటాయి. మీ జీవితం మారాలంటే మీరు ఖచ్చితంగా వాటిపై ఫోకస్ చేయటం మంచిది. మీరు మన హిస్టరీ నుండి చూసుకుంటే కొన్ని విషయాలు ఎప్పటికీ మారకుండా అలానే ఉంటాయి. ఆ విషయాలు ఏంటి? వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలి, వేటిని మనం ఎలిమినేట్ చేస్తూ బ్రతకాలి, ఫైనల్ గా మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ బుక్ గురించి మీకు తప్పకుండా తెలియాలి. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఇప్పుడే కాదు, మీకు ఒక 50-60 ఏళ్లు వచ్చాక కూడా ఈ విషయాలు మారకుండా అలానే ఉంటాయి. వీటిని ఫాలో అయి మీ లైఫ్ ని బెటర్ గా మార్చుకోండి. ది ఫేమస్ సైకాలజీ ఆఫ్ మనీ బుక్ ని రాసిన మార్గన్ హౌసెల్ ఈ బుక్ ని రాశాడు. ఈ బుక్ లో కొన్ని స్టోరీస్ ఉంటాయి. అందులో 6 విషయాల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి మంచి బుక్స్ ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి మీ వంతు సాయంగా ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. వెల్కమ్ టు సేమ్ యాజ్ ఎవర్ బుక్ సమ్మరీ. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెంజోని 10 ఏళ్లలో ఏం మారబోతుందో మీరు చెప్పగలరా అని అడిగినప్పుడు, నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం మారబోతుందో నాకు తెలియదు, కానీ గడిచిన ఎన్నో సంవత్సరాల నుండి ఏం మారలేదో నాకు బాగా తెలుసు అంటాడు. ఎన్ని మారినా లైఫ్, హిస్టరీ, మనుషుల బిహేవియర్, బిజినెస్ ఇవి ఎప్పటికీ మారవు. అంతేకాదు, ట్రెండింగ్ విషయాల్ని వదిలేయండి. క్లోత్స్, ఫాస్ట్ డెలివరీ, లో ప్రైస్ కావాలన్న హ్యూమన్ బిహేవియర్ అయితే మాత్రం ముందు గాని, ఇప్పుడు గాని, ఫ్యూచర్ లో గాని ఎప్పటికీ మారదు. అందుకే తను ఈ విషయాలపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాడు కూడా. 1000 ఏళ్ల క్రితం చూసినా, 1000 ఏళ్ల తర్వాత చూసినా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే గ్రీడ్, జెలస్, ఓవర్ కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్, ఫియర్, జాయ్ ఇలాంటి ఎన్నో విషయాల్లో ఎప్పటికీ మార్పు రాదు. అయితే ఇప్పుడు రైటర్ చెప్పిన కొన్ని స్టోరీస్ ద్వారా ఈ విషయాల్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అందులో మొదటిది రిస్క్ ఈస్ వాట్ యు డోంట్ సీ. హ్యారీ హుడిన్ అనే ఒక స్టంట్ పర్ఫార్మర్ అలాగే మ్యూజిషియన్. ఇతను స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళని స్టేజ్ పైకి పిలిచి వాళ్ళు ఎంత గట్టిగా తనని పంచ్ చేయగలిగితే అంత గట్టిగా పంచ్ చేయమని అడిగేవాడు. ఇతను ఎలాంటి సిచ్యువేషన్ నుండైనా సర్వైవ్ అవ్వగలడన్న గొప్ప పేరు అప్పట్లో ఇతనికి ఉంది. ఒక రోజు పర్ఫార్మెన్స్ అయిపోయాక బ్యాక్ స్టేజ్ లో తన స్టూడెంట్స్ తో మాట్లాడుతుండగా అందులో ఒకరు తనని స్టేజ్ మీద జరిగింది ఇమిటేట్ చేస్తూ మామూలుగా పంచ్ చేశాడంతే. హ్యారీ దాన్ని తట్టుకోలేకపోయాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎంతగా హర్ట్ అయ్యాడంటే అతని అపెండిక్స్ వరకు ఎఫెక్ట్ అయింది. చివరికి చనిపోయాడు. హ్యారీని చైన్స్ తో కట్టి వాటర్ లో పడే తిరిగి బయటకు వస్తాడు. హ్యారీని బ్రతకుండగా పాతి పెట్టేసినా తిరిగి వస్తాడు. అలాంటి హ్యారీ తన స్టూడెంట్ నుండి వచ్చిన మామూలు పంచ్ ని తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే రిస్క్ ఈజ్ వాట్ యు డోంట్ సీ. హ్యారీ ప్రిపేర్డ్ గా ఉన్నంత వరకు తను దేన్నైనా తట్టుకోగలిగాడు, కానీ ప్రిపేర్డ్ గా లేనప్పుడు మామూలు విషయాన్ని కూడా తట్టుకోలేకపోయాడు. అందుకే దేన్నైనా తట్టుకునేలా మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. కానీ మన హిస్టరీ నుండి మారని విషయం ఏదైనా ఉంది అంటే మనం ప్రిపేర్డ్ గా ఉండేదానికన్నా ప్రెడిక్షన్ మీదే ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాం. ఇలా జరగొచ్చు, అలా జరగొచ్చు అని ప్రెడిక్ట్ చేస్తూ, ప్లాన్ చేస్తూ చాలా సార్లు ఆ ప్రెడిక్షన్ తప్పై లాస్ అయిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ప్రతిసారి ప్లాన్డ్ గా ఉండటం కష్టం. ప్రతి దాన్ని ముందే ప్రెడిక్ట్ చేయటం కష్టం. ఒక్కోసారి ఎంత గొప్పగా ప్రెడిక్ట్ చేసినా మీరు ఇమాజిన్ చేయండి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకే ఎర్త్ క్వేక్స్ గురించి కాలిఫోర్నియా ఎలా థింక్ చేస్తుందో అలా రిస్క్ గురించి థింక్ చేయండి. అక్కడ చాలా ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడు ఎలా అనేది ఎవరికి తెలీదు. వెదర్ ఫోర్కాస్ట్ తో సంబంధం లేకుండా అక్కడ ఎమర్జెన్సీ క్రూ ఎప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఎర్త్ క్వేక్ ని తట్టుకునేలా డిజైన్ చేసి ఉంటాయి. ఇలా చాలా విషయాల్లో ఎప్పుడు వస్తుందో తెలియని ఎర్త్ క్వేక్స్ కి వాళ్ళు అన్ని విధాలుగా ప్రిపేర్డ్ గా ఉంటారు. ఇన్వెస్ట్ ఇన్ ప్రిపేర్డ్నెస్, నాట్ ఇన్ ప్రెడిక్షన్ అని నసీం తాలేబ్ అంటాడు. అయితే ఇప్పటికీ కూడా చాలా మంది ప్రిపేర్డ్ గా ఉండే కన్నా ప్రెడిక్షన్ మీదే ఫోకస్ చేస్తారు. ఇందుకే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో మంది ఆశ చూపిస్తారు. మనలో ప్రెడిక్షన్ చేసే శక్తి చాలా బాగుంటుంది కాబట్టి ప్రెడిక్ట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటారు. కానీ ప్రెడిక్షన్ ప్రతిసారి పనిచేయదు, ప్రిపేర్డ్నెస్ పనిచేస్తుంది.
నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. ఒకసారి 1950లోకి వెళ్దాం. అప్పట్లో ఉండే ఇల్లులు ఇప్పటితో కంపేర్ చేసుకుంటే 33% చిన్నగా ఉండేవి. ఇన్కమ్ 50% తక్కువగా వచ్చేది. తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. అలాగే జాబ్ ప్లేస్ లో చనిపోయే వాళ్ళ సంఖ్య ఇప్పటితో కంపేర్ చేసుకుంటే అప్పుడే 3% ఎక్కువగా ఉండేది. అయినా కూడా హ్యూమన్ హ్యాపీనెస్ సర్వేలో తేలింది ఏంటంటే ఇప్పుడు మనుషులతో కంపేర్ చేస్తే 1952లో ఉన్న వాళ్ళే చాలా హ్యాపీగా ఉన్నారంట. అదేంటి? ఇప్పుడు చూసుకుంటే అందరి హౌసెస్ చాలా స్పేషియస్ గా ఉన్నాయి, సాలరీస్ పెరిగాయి, నచ్చింది కొనుక్కుంటున్నారు. ఇన్ఫాక్ట్ కొంతమంది లగ్జరీగా కూడా బ్రతుకుతున్నారు. టెక్నాలజీ పెరిగింది, ప్రతి టాస్క్ ఈజీ అవుతుంది. కానీ మనుషుల్లో మాత్రం హ్యాపీనెస్ తగ్గిపోతుంది. ఎందుకు? ఎక్స్పెక్టేషన్స్. గత కొన్నేళ్లుగా టెక్నాలజీ ఎంతగా పెరిగిందో మీకు బాగా తెలుసు. మనుషులు లగ్జరీకి ఇంపార్టెన్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. వాళ్ళ లగ్జరీని సోషల్ మీడియాలో షోకేస్ చేయటం స్టార్ట్ చేశారు. ఎక్కడో ఉన్న వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళలా ఉండాలన్న ఎక్స్పెక్టేషన్ మనల్ని హ్యాపీగా ఉండనివ్వదు. 275 ఏళ్ల క్రితం మాంటెస్క్యూ ఇలా రాశాడు: ఇఫ్ యూ ఓన్లీ విష్ టు బి హ్యాపీ, this could be easily accomplished, but we wish to be happier than other people, and this is always difficult, for we believe others to be happier than they are. Next, best story wins. మీ లైఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే బెస్ట్ ఐడియా కాదు, బెస్ట్ స్టోరీ ఎప్పుడు విన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే టైటానిక్ కన్నా పెద్ద షిప్స్ ఇప్పుడు లేవా? అవి సీలో మునిగిపోలేదా? టైటానిక్ ఇన్సిడెంట్ తర్వాత చాలా పెద్ద షిప్స్ వచ్చాయి, చాలా షిప్స్ మునిగిపోయాయి, చాలా ట్రాజడీస్ జరిగాయి. కానీ ఇప్పటికీ ఎంతో మందికి టైటానిక్ ఇన్సిడెంట్ మాత్రం చాలా బాగా గుర్తుండిపోయే విషయం. యాక్చువల్ గా చార్ల్స్ డార్విన్ ఎవల్యూషన్ థియరీని డిస్కవర్ చేయలేదు. దానికన్నా ముందు చాలా మంది ఎవల్యూషన్ థియరీని క్లెయిమ్ చేశారు. కానీ ఇప్పటికీ జనాలు ఎవల్యూషన్ థియరీ అంటే చార్ల్స్ డార్విన్ నే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అతను దాని గురించి స్టోరీస్ రూపంలో జనాల మైండ్ లోకి బాగా దిగిపోయేలా ప్రెజెంట్ చేశాడు కాబట్టి. అలాగే 21 మిలియన్ కాపీస్ కి పైగా అమ్ముడిపోయిన సాపిన్స్ బుక్ ఆథర్ నేను హిస్టరీ గురించి కొత్తగా డిస్కవర్ చేసింది ఏం లేదు అని చెప్పాడు. కానీ ఇతను ఫ్యాక్ట్స్ కి స్టోరీస్ యాడ్ చేసి బుక్ ని రాశాడు. అందుకే జనాలకి అది బాగా నచ్చింది, ఈజీగా అర్థమైంది, ఎంతో పాపులర్ అయింది కూడా. జనాలకి లెక్చర్స్ కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే స్టోరీస్ కావాలన్న విషయం గొప్ప గొప్ప వాళ్ళందరికీ తెలుసు. కామ్ ప్లాంట్స్ ద సీడ్స్ ఆఫ్ క్రేజీ. కాలిఫోర్నియా 2017లో రికార్డ్ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎప్పుడు కరువులో ఉన్న ప్లేస్ లో ఒక్కసారిగా అద్భుతం జరిగింది. లేక్స్ అన్ని ఫుల్ గా ఫిల్ అయిపోయాయి, ఎటు చూసినా గ్రీనరీ. ఆఖరికి ఎడారిలో కూడా మొక్కలు పెరిగాయంటే ఎంత గొప్ప విషయమో మీరే అర్థం చేసుకోండి. అక్కడ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. క్రాప్స్ ని పెంచటం వల్ల ఎప్పుడూ లేనంతగా వెజిటబుల్స్ అండ్ ఫుడ్ తో మార్కెట్స్ అన్ని నిండిపోయాయి. అయితే రెయిన్ ఎక్కువ పడి ఎక్కడికక్కడ ప్లాంట్స్, ట్రీస్ ఉండటం వల్ల భారీ స్థాయిలో ఫైర్ యాక్సిడెంట్స్ జరగటం మొదలయ్యాయి. సో రికార్డ్ రెయిన్ డైరెక్ట్లీ లీడ్స్ టు రికార్డ్ ఫైర్. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో మిరాకిల్స్ జరిగిపోతే బాగున్నాం, ఒక్కసారిగా లైఫ్ మారిపోతే బాగున్నాం అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఒక్కోసారి టూ మచ్ గుడ్ లీడ్స్ టు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. క్రిస్ రాక్ ని విల్ స్మిత్ ఆస్కార్ స్టేజ్ పై స్లాప్ చేశాడు. అప్పట్లో ఈ విషయం చాలా వైరల్ అయింది, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇలా జరిగిన తర్వాత విల్ స్మిత్ వాషింగ్టన్ దగ్గరికి అడ్వైస్ తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు విల్ స్మిత్ తో తను ఇలా అన్నాడు: అట్ యువర్ హైయెస్ట్ మూమెంట్ బీ కేర్ఫుల్, దట్స్ వెన్ ద డెవిల్ కమ్స్ ఫర్ యూ. నువ్వు సడన్ గా గ్రో అయి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ లైఫ్ లోకి అప్పుడే అసలైన డెవిల్ వస్తుందని గుర్తుపెట్టుకో. అలా అని మీ లైఫ్ లో మంచి విషయాలు జరిగిన ప్రతిసారి ఏదో చెడు జరగబోతుందని భయపడుతూ ఉండమని కాదు. నెక్స్ట్, టూ మచ్, టూ సూన్, టూ ఫాస్ట్. ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు రాబర్ట్ వార్డ్లో స్టోరీ మీకు తెలియాలి. ఇతను ప్రపంచంలోనే టాలెస్ట్ మ్యాన్. ఇతని బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అబ్నార్మల్ గా ఉంటుంది, అందుకే గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యేది. సో అతను చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉండేవాడు. ఇదే కారణం చేత అతను చాలా పాపులర్ అయ్యాడు కూడా. అలాగే అప్పట్లో అందరూ ఇతన్ని చూసి చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాడు, ఎక్కువ వెయిట్ ని లిఫ్ట్ చేయగలడు, ఎక్కువ హైట్ ఉండటం వల్ల ఇతను ఒక్కడే ఎంతో మందితో పోరాడగలడు. నిజానికి ఇతను రియల్ లైఫ్ సూపర్ మ్యాన్ అనుకునేవాళ్ళు. కానీ రాబర్ట్ వార్డ్లో రియాలిటీ వేరేగా ఉండేది. ఎక్కువ హైట్ ఉండటం వల్ల సరిగా నిలబడలేకపోయేవాడు, స్టీల్ లెగ్ బ్రేసెస్ అవసరం లేనిదే నిలబడలేకపోయేవాడు, లేదా సపోర్ట్ కోసం గోడకి లీన్ అవుతూ కనిపించేవాడు. ఇలా పాపులర్ అవుతూ క్యాజువల్ గా అందరిలా నడవటం వల్ల కాలి బోన్ బ్రేక్ అయింది. హైట్ ఉండటం వల్ల హార్ట్ సరిగా ఫంక్షన్ అవ్వలేకపోయేది. అంత పెద్ద బాడీ మొత్తం బ్లడ్ ని పంప్ చేయాలంటే హార్ట్ స్ట్రెయిన్ అయిపోయేది. అందుకే హై బ్లడ్ ప్రెషర్, అలాగే అల్సర్,
అన్ని కలిపి అతని ప్రాణాలు కోల్పోయేలా చేశాయి. అయితే ఈ స్టోరీ నుండి ఆథర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే సడన్ గ్రోత్ ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఏదైనా ఫాస్ట్ గా అయిపోవాలి. ప్యాషన్ ని ఫాలో అయినా, క్రియేటివిటీని ఫాలో అయినా, బిజినెస్ చేసినా, ఇన్వెస్ట్ చేసినా, ఏదైనా సరే చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోవాలి అంతే. ఒకసారి మీకు తెలిసిన గత ఎగ్జాంపుల్స్ ని గుర్తు చేసుకోండి, లేదా మీ చుట్టూ ఉండే వాళ్ళలో ఎవరో ఒకరిని చూసే ఉంటారు కదా, సో వాళ్ళని గుర్తు చేసుకోండి. కొంతమంది ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతారో అంతే ఫాస్ట్ గా కిందకి పడిపోతారు. ఎంతగా పడిపోతారంటే మళ్ళీ తిరిగి జీవితంలో కోలుకోలేనంతగా కిందకి పడిపోతారు. వారెన్ బఫెట్ ఒకసారి జోక్ గా ఎలా అంటాడు, యూ కాంట్ మేక్ ఎ బేబీ ఇన్ 1 month బై గెటింగ్ 9 women ప్రెగ్నెంట్. వారెన్ బఫెట్ చెప్పింది నిజమే కదా. అందుకే లవ్ నుండి కెరియర్ వరకు, కెరియర్ నుండి ఇన్వెస్ట్మెంట్ వరకు అన్నింటిలో మనకి పేషెన్సీ ఉండటం చాలా మంచిది. నెక్స్ట్, వెన్ ద మ్యాజిక్ హ్యాపెన్స్. అప్పట్లో ఫస్ట్ టైం కార్ ని, ఫ్లైట్ ని ఇన్వెంట్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారు, వావ్, కార్ ని యూజ్ చేసి నా వర్క్ ప్లేస్ కి ఈజీగా వెళ్ళొచ్చు, లేదా ఫ్లైట్ ని యూజ్ చేసి వెకేషన్ కి వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ మిలిటరీ వాళ్ళు ఇందులో బాంబ్ పెట్టి ఎనిమీస్ పై దాడి చేయొచ్చా అని అడిగారు. అంతేకాదు, రేడార్, అటమిక్ ఎనర్జీ, ఇంటర్నెట్, మైక్రోఫోన్, జెట్స్, రాకెట్స్, జిపిఎస్ లాంటి ఎన్నో ఇన్నోవేషన్స్ కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ కారణం. ఎందుకు? ఆర్మీ వాళ్ళలో గొప్ప టెక్నికల్ విజనరీ ఉందా? బహుశా ఇది నిజమే అయి ఉండొచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్మీ వాళ్ళే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని కొన్ని నిమిషాల్లో లేదా చాలా తక్కువ టైంలోనే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు దేనికైనా రెడీగా ఉండాలి. అంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో అసలు ఉండనే ఉండరు. 1930 డిజాస్టర్ అండ్ డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ అమెరికా. స్టాక్ మార్కెట్ 89% కి పడిపోయింది. కానీ ఎవరు గుర్తుపెట్టుకోని ఇంకో విషయం ఏంటంటే అదే ఇయర్ లో అమెరికా మోస్ట్ ప్రొడక్టివ్ డికేడ్ గా గుర్తించబడింది. వరల్డ్ వార్ కారణంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేసారు. హిట్లర్ ఏం చేస్తాడో, ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందో అని ఎన్నో ఇన్నోవేషన్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయాలన్నింటి ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే కంఫర్ట్ గా ఉండటం వల్ల లైఫ్ లో ఏమీ జరగదు. అప్పుడప్పుడు జీవితంలో వచ్చే మార్పులు, ఇబ్బందులు మంచివే. కానీ ఈ రోజుల్లో అందరూ లేజీగా ఉంటూ వచ్చిన ఇబ్బందుల్ని మోటివేషన్ గా మార్చుకోకుండా ఒకే చోట డిప్రెషన్ లో గడిపేస్తున్నారు. సో ఇప్పటి నుండి మీ లైఫ్ లో ఎలిమినేట్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే కంఫర్ట్ జోన్ ని వదిలేసి మిమ్మల్ని మీరు బెటర్ గా చేంజ్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.